ఓం నమో మహద్భ్యో గురుభ్య. సుందరకాండ విశ్లేషణం దాదాపుగా మనం 60 ఎపిసోడ్లుగా నాలుగు నెలల పైగా చెప్పుకుంటూ ఉన్నాము. మరి అది నిన్నటితో ముగిసింది. మరి అందులో మనం అనేక విశేషాలు చెప్పుకున్నాం. రామాయణంలో ఏ కాండములు లేనటువంటి విశేషాలన్నీ కూడా సుందరకాండలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి యొక్క ప్రతిభా పాఠవాలు, ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత సీతమ్మను ఆంజనేయ స్వామి ఏ విధంగా ఊరడించాడు, ఆ ఊరడించడానికి ఆమె లంకలో ఉండేటప్పుడు ఆ లంకానగరాన్ని పోవడానికి 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని ఏ విధంగా దాటాడు, ఆ సముద్రాన్ని దాటేటప్పుడు ఆ సముద్రుడు మరి మైనాకుణ్ణి అతనికి అతిథి మర్యాదలు చేయమని చెప్పడం, మరి అలాంటివన్నీ కూడా కొన్ని అతను పోయేటటువంటి పనికి కొద్దిగా ఆటంకాలే. ఆ సముద్రాన్ని దాటిపోయేటప్పుడు సింహిక, అదేవిధంగా లంకానగరానికి పోయిన తర్వాత లంకిణి, మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఆటంకపరచడం, వీటన్నిటినీ కూడా అధిగమించి లంకకు చేరిన తర్వాత మరి ఆ లంకలో రాక్షసులతో పోరాటం, మరి ఆ లంకానగరాన్ని అంతా కూడా దహించి వేయడం, సీతమ్మ వారితో రామలక్ష్మణుల యొక్క క్షేమ సమాచారాలు చెప్పడం, మరి సీతమ్మ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి రాముల వారికి చెప్పి వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఆ రావణుణ్ణి యుద్ధంలో చంపి మిమ్మల్ని అయోధ్యకు తీసుకొని వెళతాడు ఆ శ్రీరామచంద్రుడు అని ఊరడించి, ఇవన్నీ కూడా విశేషాలన్నీ కూడా మనకు ఆ సుందరకాండ విశ్లేషణలు చెప్పుకున్నాం. ఈ సుందరకాండం అనేది ఎలాంటిదంటే, ఈ రామాయణంలో మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో మనకు పూజా మందిరం ఎంత పవిత్రమైనదో ఈ రామాయణంలో సుందరకాండ అనేది అంత పవిత్రమైనటువంటిది అన్నమాట. ఈ సుందరకాండ పవిత్రమైంది కదా, ఇలాంటి ఈ పవిత్రమైనటువంటి సుందరకాండను మరి దాదాపుగా నేను 35 సంవత్సరాలుగా మరి పారాయణ చేయడం, అందులో ఉన్నటువంటి విశేషాలను గురించి మరి ఎవరికైనా చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఈ 60 ఎపిసోడ్లుగా వచ్చినటువంటి ఈ సుందరకాండను మీరు ఆదరించారు. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. మరి మీ మన్ననలు పొందినటువంటి ఈ సుందరకాండ విశ్లేషణ రచయితగా నాకు ఆనందంగా ఉన్నది. అందరికీ ధన్యవాదాలు అని విన్నవించుకుంటూ, ఈ రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చేయడానికి మరి కారణాలు ఏమిటంటే, ఎవరైనా కష్టకాలంలో ఉంటే ఈ సుందరకాండ పారాయణ చేస్తే ఆదుకుంటుంది అని మన యొక్క పూర్వీకులు పెద్దలు అందరూ కూడా చెబుతూ ఉంటారు. మరి నాకు కూడా అలాంటి ఆ సుందరకాండ పారాయణం వల్ల అనేక ప్రయోజనాలు కలిగినాయి. ఇది నా యొక్క నిశ్చితాభిప్రాయం అన్నమాట. కాకపోతే ఏమిటంటే, దీనిపైన ఒక పుస్తకం రాయాలని అనుకున్నాను. మరి నా మనస్సులో మెదలడం, మరి పుస్తకంగా రాయకుండా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో దాదాపుగా 100 రోజుల పాటు 100 ఎపిసోడ్లుగా వాట్సాప్ గ్రూపుల్లో రోజు మరి కొన్ని పేరాలు పెట్టడం, ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థుల సంఘం కోసం ఇది ఎక్కువగా నేను చేశాను. అదేవిధంగా నా మిత్రులకు, ఇతర గ్రూపుల వాళ్ళకు కూడా పంపించాను. మరి ఇతర గ్రూపుల వాళ్ళలో నాకు అత్యంత మిత్రులైనటువంటి ప్రొద్దుటూరులో ఎస్డిఎస్ ఈ జ్యువెలరీస్ అధినేత అహ్మద్ హుస్సేన్ గారు సుప్రసిద్ధులు. ఆయన వాళ్ళ తండ్రి గారి యొక్క శత జయంతి ఉత్సవాలకు ఏదైనా ఒక పుస్తకాన్ని మరి నన్ను వ్రాయమని కోరారు. నేను ఈ సుందరకాండ ఉంది అని చెప్పాను. ఈ సుందరకాండ విశ్లేషణ కూడా వారు కూడా ప్రతిరోజు చదివేవాళ్ళు. అయితే దాన్ని ముద్రించి మనం మా నాన్నగారి శత జయంతి ఉత్సవాలలో అదొక కార్యక్రమంగా పెట్టుకుందామని వాళ్ళు చెప్పడం, అదేవిధంగా చేయడం, ఇదంతా కూడా జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ కూడా ఇద్దరున్నారు. అహ్మద్ హుస్సేన్ గారి బ్రదర్స్ శ్రీ ఇస్మాయిల్ గారు, వీరు విశ్రాంత జిల్లా జడ్జి అన్నమాట. అదేవిధంగా కాజా మొయినుద్దీన్ అని ఆయన కూడా వాళ్ళ పెద్దన్న.
ఆయన ఒక మంచి బ్యాంకులో గ్రేడ్ 1 మేనేజర్గా రిటైర్ అయ్యారు. వీళ్ళంతా చాలా సహృదయులు అన్నమాట. ఎందుకంటే తండ్రికి తగినటువంటి కుమారులు. వాళ్ళ తండ్రి గారు ప్రొద్దుటూరులో ఎస్ దస్తగిరి సాహెబ్ అని సుప్రసిద్ధులు అనమాట. మంచి దయాహృదయులు, సమయిక సౌందర్య జీవి అని ఆయన్ని నేను అంటూ ఉంటాను. ఆయన అనేక మంది కవులకు కళాకారులకు మరి అంతో ఇంతో తనకు తోచినంత సహాయపడుతూనే ఉండేవారు. ఆయనకు సాహిత్యం అంటే కూడా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు, కావ్యాలు ఇలాంటి వాటిని ఆయన చదువుకున్నది 5వ తరగతి అయినా కూడా ఇలాంటి వాటిని అంతా కూడా ఆయన చదువుకొని మరి నిష్ణాతుడై మరి ఆ విధంగానే నాకు ఆయన మరి నన్ను కూడా తన ఈ సాహిత్య గోష్ఠులకు పిలవడం, ఆయనతో చర్చించడం చేయడం జరిగేది. గంటల తరబడి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. కాకపోతే ఒక 5-6 సంవత్సరాలు మా స్నేహం తరువాత ఆయన మరణించడం, దాన్ని మరి వాళ్ళు ఒక స్మారక సంచిక తీసుకొచ్చినప్పుడు ఆయన గురించి నేను కూడా ఒక వ్యాసం రాయడం, ఆ వ్యాసాన్ని కూడా వాళ్ళు చదివి అంతా కూడా చేసి, మీరైతే బాగా రాస్తారు సార్, ఆయనకు మీరెంతో ఆప్తులు కాబట్టి మీ పుస్తకాన్ని ఆయన ఈ జన్మదినానికి ప్రచురిస్తాం మేము అని చెప్పేసి ప్రచురించి మరి బాగా గొప్పగా దాన్ని ప్రముఖ పండితులైనటువంటి నరాల రామారెడ్డి గారిని, ఏసీ దస్తగిరి గారిని, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, నాకు అత్యంత ఆప్తులైనటువంటి గౌరవనీయులు ఎం లింగారెడ్డి గారిని పిలిచి చాలా గొప్పగా చేశారు ఆ కార్యక్రమాన్ని. మరి అది దాని తర్వాత వాళ్ళు ఈ దీనిని ఈ పుస్తకం వచ్చింది కదా, అందరికీ పుస్తకాలు అందవు కదా, మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసి రోజు మరి కొన్ని పార్ట్లుగా విభజించి ఒక మీడియా ద్వారా చెప్పగలిగితే అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో యూట్యూబ్ మీడియా, పోలవర్ మీడియాని పెట్టుకొని దాని ద్వారా దాదాపుగా 4.5 నెలలుగా నేను చేశాను. మరి దాన్ని కూడా మీరంతా కూడా ఆదరించారు. మరి ఆదరించినటువంటి వాళ్లకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇక ఈ రామాయణము ఇంతతో ముగించాలని నాకు లేదు. ఈ రామాయణంలో ప్రముఖమైనటువంటి అరణ్యకాండ ఉంది. అరణ్యకాండ అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటిది అన్నమాట. ఎందుకంటే శ్రీరామచంద్రుడు తన తమ్ముడు భార్యతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు అనేది మనం చదువుకున్నాం కదా. ఆయన 14 సంవత్సరాలు అరణ్యవాసం ఏ విధంగా చేశాడు, అరణ్యంలో ఎవరెవరిని ఎలాంటి మహర్షులు కలిశాడు, ఇదంతా కూడా అన్నమాట. 14 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు వాళ్ళంతా కూడా ఋష్యాశ్రమాల్లో ఉండిపోయారు. ఎవరు? సీతారాములు, లక్ష్మణుడు కలిసి ఆ ఋష్యాశ్రమాల్లో ఋషుల యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళు చెప్పేటటువంటి, వాళ్ళు ఇచ్చేటటువంటి అతిథి మర్యాదలు పొందారు. ఆ అరణ్యంలో ప్రవహించేటటువంటి నదుల్లో స్నానాలు ఆచరించారు. సుందరమైనటువంటి దృశ్యాలు చూశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఋషులకు మునులకు వీళ్ళందరూ కూడా రాక్షస బాధలు లేకుండా చేశారు. ఈ బాధలన్నీ కూడా వాళ్ళ వల్ల కలుగుతున్నాయని చెప్పేసి రాక్షసులు మరి ఆ రావణుడు సీతమ్మను అపహరించడం అంతా కూడా మనకు అరణ్యకాండలోనే జరుగుతుంది. అరణ్యకాండలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం చదువుకుందాము. హరి ఓం తత్సత్.